ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ఖలీల్ గారిని వేదికపైకి రావాల్సిన ఈనాటి మన యొక్క పీర్ల పండుగని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి పెద్దలు తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఉద్యమ సహచర మిత్రుడు ఉబైదుల్లా కొత్వాల్ గారిని వేదికపైకి గౌరవ అతిథిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇంకొక గౌరవ అతిథి సామాజికవేత్త, కవి, రచయిత పెద్దలు మాస్టర్జీ గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. గట్టనేడు కూర్చోబెట్టు. ఒక 5-10 నిమిషాల్లో మన ముఖ్య అతిథులు కోదండరామ్ గారు ఇచ్చేస్తున్నారు. దయచేసి నా కుడిపక్క ఎడంపక్క ఉన్న వాళ్ళందరూ కూడా వెనక పోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు. డబ్బులందరూ వెనక ఉండి సార్ వచ్చేటప్పుడు నేను చెప్తాను, అందరూ చప్పట్లతోటి స్వాగతం చెప్పాలి. భాగంగా ఈ కార్యక్రమ కన్వీనర్ అయినటువంటి మిత్రులు మా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నాయకుడు, తెలంగాణ స్కూల్ సూపర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు పీర్ల పండుగ నిర్వాహక కమిటీ అయినటువంటి కన్వీనర్ గట్టన్నని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. గట్టన్న మాట్లాడాలి. ఈ పీర్ల పండుగను రాష్ట్ర పండుగ గుర్తించాలని మనం గత సంవత్సరంకి వెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే పోయిన సంవత్సరంలో పీర్ల పండుగ రోజే స్టార్ట్ చేసినాం కాబట్టి ఆ రోజు ఏం చేయలేకపోయినాం. ఇప్పుడు కూడా పీర్ల పండుగ కన్నా ముందు 3 నెలల ముందే స్టార్ట్ చేసి ఈ పీర్ల పండుగను జాతీయ పండుగ గుర్తించే వరకు పోరాటం చేయాలని అదే ఉద్దేశంతో మీ అందరినీ కూడా పిలువనంపి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గత తెలంగాణ పోరాటం ఎట్లుందో ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ముందుకెళ్ళి ఈ పీర్ల పండుగను జాతీయ పండుగ గుర్తించే వరకు పోరాటం చేయాలనేది మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని రోజుల ఎవరంటే వాళ్ళు కష్టం చేసి పైసలు అడుకొచ్చి డబ్బులు అడుకొచ్చి సవారం నిలబెడుతున్నారు. గతంలో ప్రభుత్వంకి వెళ్ళి డబ్బులు వచ్చేది. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంకి వెళ్ళి డబ్బులు వచ్చేదని గతంలో మాన్యాలు ఉండేది. పీర్ల పండుగ జరిపే సమయంలో అక్కడున్న పటవారు కానీ గ్రామ పెద్దలు కానీ వాళ్ళు అందరూ వచ్చి సహకరించి నడిపేవారు. అసటి వారు ఇప్పుడు ఎవరు ముందరికి రాకుండా నడపకుండా ఎవరంతా కోలే చేస్తున్నారు. మనం సంఘం లేదు కాబట్టి కొన్ని రోజుల మసీదులను ఉడకంగా కూల్చేసిండ్రు, కొన్ని రోజుల దర్గాలను కూల్చేసిండ్రు. ఆ దర్గాలు మా దృష్టికి వస్తే మేము అక్కడ పోయి అడిగితే జాగ మాదయ్యా అంటారు. జాగ మాదయ్య అన్నప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళ దగ్గర లేకపోయినా కొన్ని రోజుల దర్గాలు కూల్చేసి మీ దిక్కునతో చెప్పుకపోయినా అనేది కొందరు మాట్లాడి చాలా వల్ల కొన్ని ఊర్లల్లో పీర్లను నిలబెట్టడానికే సోమత లేక ఈ ప్రభుత్వం గుర్తించనందుకు కొన్ని రోజుల మసీదులు ఉడకంగా మూతపడ్డే ఆ ఊళ్ళ సవార్లు ఉడక నిలబెట్టడం లేదు. కాబట్టి ఈ పీర్ల పండుగను జాతీయ పండుగ తీసుకెళ్ళి ముందుకు తీసుకుపోవాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఈ సభను అంతా ముందుకు తీసుకెళ్ళాలని ఖలీల్ సార్కి విజ్ఞప్తి చేస్తున్నాం. వీలైన వాళ్ళందరూ కూర్చోండి. ఇగో ఇక్కడ కట్టండి, ఇక్కడ కట్టండి. లాగా కొంచెం మిత్రులారా, రేపు అమావాస్య తర్వాత 27 తారీఖు నుండి పీర్ల పండుగ ప్రారంభం అవుతుంది. మనం చాలా సందర్భాల్లో ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడంతా కూడా
పీర్ల పండుగ నిర్వాహకులు పీర్ల పండుగ యొక్క స్ఫూర్తితోటి అలాయాడుకుంటూ డబ్బులు కట్టుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని మన మద్దతు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ యొక్క సాంస్కృతిక పండుగలు, తెలంగాణ యొక్క ఆత్మ సంబంధించిన పండుగలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయని మనం భావించాం. అనేక మంది ప్రాణత్యాగాలు, ఆత్మ బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బతుకమ్మ, బోనాల పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గుర్తింపునిచ్చి గత పాలకులకు భిన్నంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా బోనాల పండుగ నిర్వహించుకుంటా ఉన్నాం. కారణాలు ఏమైనా పీర్ల పండుగ అటువంటి వైభవాన్ని నోచుకోవడంలో సాధ్యం కాలేదు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలనలో మనం చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, చాలా మంది మంత్రులకు ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా తాము మనస్ఫూర్తిగా మనతో మాట్లాడేటప్పుడు పీర్ల పండుగ అనేది నిజంగా మేము బాల్యంలో గ్రామాలలో పీర్ల పండుగ అనేది అత్యంత కీలకమైన పండుగ, అది సంపన్న వర్గాల పండుగ, ఖచ్చితంగా దాన్ని గుర్తింపు చేసేటట్టు ప్రయత్నం చేస్తామన్నారు. కానీ 10 ఏళ్ళు గడిచిపోయి అక్కడ పీర్ల పండుగను రాష్ట్ర పండుగ గుర్తించలేదు. మేము ఒక డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టడం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. దేని కొరకు ప్రాణ త్యాగాలు చేసినాము, నీళ్లు తిండి కొరకే కాదు, అంతకంటే ముఖ్యమైనది మనం ఆత్మాభిమానం కొరకు, ఆత్మ గౌరవం కొరకు తెలంగాణ ప్రజలు ప్రాణ త్యాగాలు చేసింది. ఆత్మ గౌరవం అంటేనే మన సంస్కృతి, మన పూర్వీకులకు ఆచార వ్యవహారాలు, అభివృద్ధికరమైన వాటన్నింటినీ కూడా మనం పునర్జీవింపజేయడమే ఆత్మాభిమానం. ఇవాళ తెలంగాణ పీర్ల పండుగ గురించి చర్చ చేసేటప్పుడు అనేక చర్చలు మా ముందుకు వచ్చినాయి. ఇది ఒక మతానికి సంబంధించిన పండుగనా, ఒక ప్రాంతానికి సంబంధించిన పండుగనా, లేకపోతే ఇది ఆధ్యాత్మిక సంబంధించిన పండుగనా అనేది. వాటిలో కొంతనే సత్యం ఉంది. వాస్తవమైన సత్యం ఏంటంటే తెలంగాణ సాంస్కృతిక వారసత్వమైన పండుగ తెలంగాణ పీర్ల పండుగ. ఇవాళ పీర్లు లేని ఊరు తెలంగాణలో ఎక్కడా లేదు. ఇవాళ పీర్లు పట్టేవాళ్ళు, సవారీ ఎత్తేవాళ్ళు కానీ, పీర్లకు సంబంధించిన అలాయి తవ్వేవాళ్ళు కానీ, మొత్తం ఎన్ని కులాల వాళ్ళు పనిచేస్తారని చెప్పి మాకు ఒక లిస్టు తీసుకుంటే, మేము ఉద్యోగాల దగ్గర కూర్చుని ఒక లిస్టు తీసుకుంటే సుమారుగా 14 నుంచి 15 కులాలు ప్రత్యేకంగా ఒక గ్రామంలో ఏజీద్ అనే వాడిని ఒక విగ్రహం, ఒక దిష్టి బొమ్మను తయారు చేసి ఆ దిష్టి బొమ్మను తగలబెట్టే సంస్కృతి కూడా తెలంగాణలో అనేక గ్రామాల్లో ఉంది. ఇది వాస్తవానికి మనం చరిత్రలోకి పోతే పీర్ల పండుగ అనేది రిలీజియస్ మతానికి సంబంధించిన పండుగ కానే కాదు. 2 మతాల మధ్యలో అక్కడ యుద్ధాలు జరగలేదు. అక్కడ ఉన్నదంతా ఒకటే మతము. అక్కడ జరిగిన యుద్ధము ప్రజాస్వామిక విలువల కోసము, నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం. రాజు శాశ్వతంగా రాజుగా ఉంటానని చెప్తే అట్లా రాజుగా ఉండడం కరెక్ట్ కాదు, ప్రజలు ఎన్నుకున్నారే. ఈ 2 డిమాండ్ల మీద జరిగిన యుద్ధమే పీర్ల పండుగ యుద్ధము. విషయానికి వస్తే ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నట్టు అది ముస్లింల పండుగనో, ఈ సియాల పండుగ ముస్లింల లోపల మళ్ళీ సియాల పండుగనో, సున్నీల పండుగనో దీన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఏ జాతి అయితే తన వారసత్వాన్ని నిలబెట్టుకోదో, ఏ జాతి అయితే తన పూర్వీకుల జ్ఞానాన్ని ముందుకు తీసుకుపోదో ఆ జాతి అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. మనం ఇండోనేషియా తీసుకుంటే ఆ ఇండోనేషియాలో మొత్తం అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉంటారు. వాళ్ళ రూపాయి నోటు మీద గణేష్ బొమ్మ ఉంటుంది. ఎందువరకు గణేష్ బొమ్మని మీరు పెట్టిండని చెప్తే మా పూర్వీకుల సాంస్కృతిక వారసత్వం మేము దీన్ని నిలబెట్టుకుంటున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనం కూడా మన పూర్వీకుల సాంస్కృతిక వారసత్వమైన పీర్ల పండుగను నిలబెట్టుకోవాలా?
ఈ రోజు పీర్ల పండుగ స్వతంత్రోద్యమంలో కూడా కీలకమైన పాత్ర వహించింది. మా భూమి సినిమా చూస్తే పీర్ల పండుగను కీలకంగా మనకు చూపించింది. అక్కడ అనేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు, రజాకాలకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు పీర్ల పండుగ ఆర్గనైజింగ్ గా పనిచేసింది, ఆయుధాలు అందించింది. అక్కడ రైతు కూలీలు ఆయుధాలు పట్టుకోవడం కొరకు ప్లానింగ్ చేయడంలో పీర్ల పండుగ ఉపయోగపడేది. అక్కడ పాటలు పాడుతున్నారు మన వాళ్ళు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పాటలు పాడుతున్నారు. మనది కాదు మసన పల్లె పాడుకున్నాం కదా. ఏంటిది పాట? ఇవాళ సైకిల్ మీద పోయి సైకిల్ కానీ, ఆ రోజు సైకిల్ అంటే చాలా పెద్ద వాహనం. ఆ రోజు సైకిల్ కొనాలి అంటే నేను ఒక కాకి బతుకులని ఒక నవల చదివినా, ఒక కానిస్టేబుల్ సైకిల్ కొన్నాడు. అక్కడ నీ సైకిల్ కొంటే బాగుంటుంది అంటే నా బతుకు సైకిల్ కొనే స్థాయా అని ఆ నవలలో రాసిండు. అంటే సైకిల్ అంత పెద్ద వాహనం. అటువంటి సైకిల్ ఎవరిది అంటే మనది కాదు, అది తెల్లోనిది. గుర్రం మీద పోయిపోయి ఎవడంటే మనోడు కాదు, వాడు తెల్లోడు అని చెప్పి మన బతుకుల్ని, బ్రిటిష్ వాడి బతుకుల్ని విభజన చేసి పీర్ల పండుగ స్వతంత్రోద్యమం కొరకు కర్నూలు కానీ ఆంధ్ర ప్రాంతాల్లో కానీ పీర్ల పండుగ ఒక కీలకమైన పాత్ర వహించింది. అటువంటి పీర్ల పండుగను తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్ర పండుగగా గుర్తిస్తారని చెప్పి మనం ఆశించినాం. ఆ ఆశ నెరవేరలేదు. ఇప్పటికైనా మనం ఒక చిన్న ప్రయత్నం, ఇది ఒక చిన్న ప్రయత్నం. మీరందరూ పీర్ల పండుగ ప్రారంభంలో పీర్లు వేసే ముందు దోసరాజులు అంటాం కదా. ఏం దోసరాజులు అంటాం? ఏమంటారో పెద్దన్నా దోసరాజు. ఏకలాకసి పైగంబర్కి అంటే ఏంటి? 1,80,000 మంది పైగంబర్లకు దోసరాజులు అంటున్నామని. మనన్నా ఇప్పుడు పీర్ల పండుగను సాధించి ఇయ్యకపోతే ప్రభుత్వము 1,80,000 మందితోటి ఇదే హైదరాబాద్ లో 72 మంది ప్రాణాలు ఇచ్చింది 10 రోజుల్లో. ఆ 72,000 మందితోటి కూడా మనము సభలు పెట్టాలి ప్రాణాల వారిగా. అట్లా సభలు పెట్టి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకొరకంటే మనము 12 ఏళ్ళు ఉద్యమం నడిపినాం. తెలంగాణ ఉద్యమం 69లో వచ్చిన తర్వాత అయిపోయింది, ముగిసిపోయింది అని చెప్పి అనేక మంది పాటలు రాసిరు. మామూలు పాటలు రాసిరు. పెద్దవాళ్ళు మాస్టర్జీ గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. తెలుగుదేశం అంతా ఒకటే అని, తెలుగు తల్లి పిల్లలమని ప్రతి మైండ్ నెక్కేయడం కొరకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు పాఠ్య పుస్తకాల్లో, పాటల్లో, సినిమాల్లో వాళ్ళు తీసుకొచ్చిన మళ్ళీ తెలంగాణ ఉద్యమం 69 తర్వాత మన పిల్లలు పోరాటం చేసి తెలంగాణ ఉద్యమాన్ని సాధించారో లేదు. మనం కూడా మన వారసత్వమైన పీర్ల పండుగను ఆ విధంగా సాధించే ప్రయత్నం మనం చేద్దాము. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక చిన్న మీటింగ్ మనం ఏర్పాటు చేస్తున్నాము. హైదరాబాద్ నుంచి ప్రారంభించాలి. వాస్తవానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత 6-7 సంవత్సరాలుగా ప్రయత్నం జరుగుతోంది. చాలా మంది దీని కొరకు తిప్పలు పడ్డారు. గౌరవబట్టి ఎన్నిసార్లు వచ్చాడు, ఏమైనా ఏం చేస్తలేరు అని అనేక మంది వాళ్ళు ఉన్నారు. మనమే మన శక్తి, మనకున్న నెట్వర్క్, వీటన్నిటి దృష్ట్యా రాష్ట్ర మొత్తంలో ఉద్యమం చేయడానికి సాహసిద్దామా వద్దా అనుకున్నాము. మనం అడుగు ముందుకేసామంటే మనకు ఏమన్నా అన్నాడు, పట్టు పట్ట రాదు, పట్టు పట్టి ఇవ్వరాదు, పట్టు పట్టి ఇవ్వడం కంటే పరిసంస్కృత వేరు రాదు. మనం ఇప్పుడు పట్టు పడతామా వద్దా అడగడం కొరకు మిమ్మల్ని ఉంచాం. పీర్ల పండుగను సాధించడం కొరకు పట్టు పడతామా వద్దా చెప్పండి. పీర్ల పండుగను రాష్ట్ర పండుగగా సాధిద్దాం. పీర్ల పండుగను రాష్ట్ర పండుగగా సాధిద్దాం. కాబట్టి మిత్రులారా, ఇవాళ వచ్చింది ఇది మన ప్రారంభం మాత్రమే. మనం ఇంకో పెద్ద మీటింగ్ హైదరాబాద్ అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యులందరూ కూడా వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మనకు చాలా అనుకూలమైన అంశాలు ఇప్పుడు ఉన్నారు. ఉబేదుల్లా కొత్వాల్ గారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, మన మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ముద్దుబిడ్డ. మనకు అవకాశం ఉంది తాను గవర్నమెంట్ దగ్గర తీసుకుపోవడం కొరకు. అదేవిధంగా కాచమన్న ఉన్నాడు. తెలంగాణ ఉద్యమానికి శ్రీకాంతాచారి అమరత్వం మనకు తెలుసు. శ్రీకాంతాచారి కాచమన్న దగ్గర తన దగ్గర ఉన్న ఒక పిల్లగాడు, అదే ఎల్బీ నగర్ తాను
ప్రాణ త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక్కసారి శ్రీకాంత్ మరణం తర్వాత తెలంగాణ ఉద్యమ రూపురేఖలే మారిపోయినాయి. ఇక తెలంగాణ ఇవ్వడం అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. అటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడడం కొరకు భూమి లోపల విత్తనం ఎట్లా ఉంటుందో, మనం చెట్టును చూస్తాం, భూమి లోపల విత్తనం ఎట్లుంటుందో అట్లా విత్తనం లాగా పనిచేసిన మన కారణమన్న దీని నిర్వహణ కొరకు ఆయన యొక్క ప్రయత్నము, ఆయన సహకారం కూడా మనకు చాలా ఉంది. ఇవాళ మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆయన సహకారం ఉంది. మాస్టర్జీ గారు ఉన్నారు. మాస్టర్జీ గారు అంటే అసలు నేను చిన్న ఉన్నప్పుడు, నేను బహుశా 8-9 చదివేటప్పుడు కూడా పాటలు ఎన్నడూ చూసలేడు. ఒకసారి సడన్ గా కాచమని ఇట్లా చూసి మాస్టర్జీ అంటే ఇచ్చారా అదే అదే అట్లా అనుకున్నాను. అంటే వంగపండు గారిని చూసినప్పుడు అట్లే పోయినాము. మాస్టర్జీ గారిని వంగపండు గారు కూడా ర్యాలీ తీసుకున్నప్పుడు అద్దాలు పెట్టుకొని ఎగులాడుతుంటే ఎవరో అనుకున్నాను నేను. సభ మీద వంగపండు గారి నుంచి వంగపండు గారు అంటే ఒక్కసారి ఎన్నికలు అట్లా లేచి నిలబడ్డాయి. మాస్టర్జీ గారిని కూడా మొదటిసారి చూసినప్పుడు అట్లే ఫీల్ అయినా, నేను నిజంగా అట్లే ఫీల్ అయినా. మాస్టర్జీ గారు ఉన్నారు, చాలా పాటలు, ఒక సాంస్కృతిక రంగంలో ఒక సీరియస్ కృషి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కోదండ రామ్ సార్ గురించి మనకు తెలుసు. సార్ తెలంగాణ ఉద్యమానికి కీలక పాత్ర పోషించారు. సార్ కూడా ఒక 5-10 నిమిషాల్లో ఈ హాల్లోకి వస్తా ఉన్నారు. కాబట్టి అనేక మంది అండదండలతోటి, సబ్బండ వర్గాల సహకారంతో, అన్ని కులాల వారితోటి, అన్ని మతాల వారితోటి, అన్ని వయసుల వారితోటి, అన్ని వర్గాల వారితోటి మనం కీళ్ళ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించేదాకా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మనం అలసిపోకుండా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మనం చాలా అప్లికేషన్లు ఒక్కోళ్ళు ఇచ్చినాము. వీళ్ళ నిర్వహణ కొరకు అక్కడ సున్నాలు చేసేటోళ్ళు ఉన్నారు, అక్కడ సవాలు పెట్టేటోళ్ళు ఉన్నారు, అక్కడ డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారు, అక్కడ పీకలు ఊదే వాళ్ళు ఉన్నారు, అక్కడ సహాయాలు ఊదే వాళ్ళు ఉన్నారు, అక్కడ డ్యూటీలు పెట్టే చాకలి వాళ్ళు ఉన్నారు, అక్కడ పీళ్లకు మర్మప్పులు చేసే ఒడ్ల కమరి వాళ్ళు ఉన్నారు, అక్కడ పీళ్లకు కుండలు చేసి షర్బత్ తయారు చేసి కుండలు చేసే కుమ్మరి వాళ్ళు ఉన్నారు. అక్కడ సబ్బండ వర్గాల ప్రజలు, సబ్బండ కులాల ప్రజలు పీళ్ళ పండుగలో భాగస్వాములు అవుతా ఉన్నారు. అక్కడ బాలాయ్ ఆడే దగ్గర, బొడ్డెమ ఆడే దగ్గర ప్రధానంగా మన దళితులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బొడ్డెమలాడి పీళ్ళ పండుగ జీవంగా నిలబెట్టింది. ఈ రోజు మీకు తెలుసు, నేను ప్రతి గ్రామానికి పోయి అడుగుతున్నా, పీళ్ళ పండుగ నిధులు వస్తున్నాయంటే ఎవరు కూడా మా నిధులు వస్తలేరు. కానీ పీళ్ళ పండుగ జరుగుతూ ఉంది. ఎట్లా జరుగుతుందంటే కడుపుల బేగులు లేకున్నా, వారి పిల్లగాడు ఏడుస్తుంటే 10 రూపాయలు ఇవ్వకుండా పీళ్ళ పండుగ నిర్వహించడం కొరకు 10 నుంచి 20 రోజులు కష్టపడి ఒక్కనొక్కరిని అడుక్కొని బెల్లం తెచ్చి, చక్కెర తెచ్చి, పీళ్ళను కడిగి తప్పెళ్ళ కొట్టాలతో అడుక్కొని పీళ్ళ పండుగను మీద మోసుకొని వచ్చింది. ఈ సాంస్కృతిక వారసత్వాన్ని మీరు మోసుకొని వచ్చారు. కాబట్టి మీరు ఇవాళ మనం ఎన్ని రోజుల కింద అనుకున్నాం, ఇది కరెక్ట్ 6వ రోజు, 6-7 రోజుల క్రితమే 4 రోజులు కూడా టైం లేదని ఆ రోజు మాట్లాడుకున్నాం. మనం పీళ్ళ పండుగ మధ్యలో మీటింగ్ పెడదామా అనుకున్నాం. కాదు, పీళ్ళను కూర్చోబెట్టినాక వీలు కాదు అంటే అంత లోపల పెట్టుకోవాలంటే మనకి 7 రోజులు కూడా ఎట్లా అవుతుంది అంటే మనం మాట్లాడుకున్న తర్వాత 6 రోజుల లోపల ఏ పోస్టర్ లేకుండా, ఎవరు ప్రచారం లేకుండా, రూపాయి వెహికల్స్ ఎవరు ఇవ్వకుండా ఇంతమంది మనం రాగలిగినామంటే మన రాష్ట్ర పండుగ గుర్తించేదాకా ఈ మొత్తం రాష్ట్రాలతో ఒక ఉద్యమాన్ని మనం నడుపుతాం. ఈ సభలో మనం కొన్ని నిర్ణయాలు కూడా చేస్తాం. మీరందరూ కూడా ఆ నిర్ణయాల్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఏమిటా నిర్ణయాలంటే మీ ముందర సభ కంటే ముందే నేను ఆ ప్రతిపాదన కూడా పెడుతున్నా. మీరు ఆలోచన చేయండి. మన వాళ్ళు మాట్లాడే లోపు ఒకటి ఏంటంటే, రేపు 27 పీర్లను మనం కూర్చోబెట్టిన దగ్గర ప్రతి పీర్ల మసీద్ దగ్గర మనం ఇవి కట్టాలి, బ్యానర్లు కట్టాలి. పీర్ల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలి. పీర్ల మాన్యాలు ఉన్నాయి. అనేక భూత్పూర్లు విలువైన భూమి వాళ్ళు ఆల్రెడీ ఎవరో అక్కడ తీసుకున్న రాజకీయ నాయకులు ఇప్పించే పరిస్థితి లేదు. తిమ్మసానిపల్లెలో పీర్ల మసీదును దాని ముందర ఉన్న ప్లేస్ అంతా కూడా షాపులు కడుతున్నారు. ఎనుగొండలో పీర్లను కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది. దాని ముందర ఉన్న వాకిలంతా కూడా షాపులు కడతా ఉన్నారు. బూరుగుపల్లిలో దర్గాను కూలగొట్టిండ్రు. ఇంత చూసుకుంటూ పోతే నేను నిలబడ్డతోటి ఒక 50 ఉదాహరణలు చెప్పగలుగుతాను. 50 అంటే ఇంత దాడి మన మీద జరుగుతున్నా ఆ పీళ్ళ పండుగను ఎవరు నిలబెట్టిందయ్యా అంటే గట్టన్న లాంటి బీసీలు, గౌడన్న లాంటి బీసీలు, మాలన్నలు, మాదిగన్నలు, మనం సబ్బండ వర్గాల వాళ్ళని దాన్ని మోసుకొని నిలబెట్టినము. దాన్ని మనం ఖచ్చితంగా సాధిస్తామని కూడా మనం చెప్తా ఉన్నాము. ₹1 సహకారం లేకుండా పీళ్ళ పండుగ నిర్వహిస్తున్నాము. ఎవరి అండదండలు లేకుండా. గతంలో పీళ్ళ పండుగ అంటే పటేల్, పోలీస్ పటేల్ వచ్చి నిలబడేటోళ్ళు. గతంలో పీళ్ళ పండుగ అంటే కావాలని అందరినీ వాళ్ళు పురమాయించేటోళ్ళు. ఇవాళ అన్ని లేకుండా పీళ్ళ పండుగ నడుస్తూనే ఉంది. ఒక్క మద్దూరులో ఒక్క రోజులో 100 నుంచి 150 న్యాసం జరుగుతాయి.
ఒక్కరోజు 150, 200 న్యాసులు జరుగుతాయి. ఆ న్యాసులు ఎవరు చేస్తా ఉన్నారు? సబ్బండ వర్గాల ప్రజలు చేస్తా ఉన్నారు. కాబట్టి పీర్ల పండుగ అంటే ఒక అద్భుతమైన పండుగ. ఇది ఎంత అద్భుతమైన పండుగ అంటే అది మలీల ముద్దలాంటి పండుగ. అది అద్భుతమైన తీయని మలీల ముద్దలాంటి పండుగ. అది ఎంత అద్భుతమైన పండుగ అంటే న్యాయంలో చేసిన బగారన్నం లాంటి ఒక కమ్మనైన పండుగ. అది ఉడకబెట్టిన ముక్కల యొక్క కారు నసాన్ని కడిగినటువంటి ఒక అద్భుతమైన కారపైన పండుగ. అది ఇంకా నిర్దిష్టంగా చదవాలంటే బెల్లము, జీలకర్ర, రకరకాల దినుసులతో కలిపిన అద్భుతమైన మట్టి కుండలు ఇచ్చిన ఆ పూల పండుగను కాపాడుకోవడం కొరకు, ఆ పీల పండుగను నిలబెట్టుకోవడం కొరకు, ఆ పీల పండుగ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం కొరకు మీరందరూ కూడా గట్టిగా నిలబడితే ఆ రోజు నేను చెప్పినాం, ఈ రోజు కూడా అదే చెప్తున్నాము. దేని కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళని నిలబడము, ఎలక్షన్ల కొరకు చెప్పడం కాదు, ఓట్ల కొరకు కాదు, దేని కొరకు కాదు, పీల పండుగను సాధించాలని కడుపుల పేగులు లేని వాళ్ళం మీరు, కడుపుల పేగులు లేని వాళ్ళం మేము, మనం కలిసి కొట్లాడితేనే దీన్ని సాధిస్తాం. కాబట్టి మీరు ఆ మాట చేయగలిగితే, మీరు ఆ మాట ఇస్తే ఖచ్చితంగా అవసరమైతే ప్రతి పీల పండుగ దగ్గర మనం వ్యాఖ్యలు కావాలి. ప్రతి పీర్ల పండుగ దగ్గర మనం మీటింగ్లు పెడతాం. ఆ గ్రామాలలో పెద్దలు వెళ్తాం, ఆ గ్రామాల్లో తెలంగాణ పనిచేసిన వాళ్ళని వెళ్తాం. వాళ్ళందరినీ వచ్చి పీర్ల పండుగను మీరు గుర్తించాలని చెప్పి మేము ఈ పార్టీల నాయకులకు లెటర్లు రాయాలని చెప్తాము. జిల్లా స్థాయి మీటింగ్లు పెడతాము. మనకు అవకాశం ఉంటే, వీలుంటే, మనకు సరైన సహకారం దొరుకుతుంటే హైదరాబాద్ లో శ్రీధర్ సార్ వచ్చిన ఇప్పుడు డప్పులు మాట్లాడాలి. మెసేజ్ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ వేదికపైకి రావాలి. శ్రీధర్ టిఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ వేదికపైకి రావాల్సి ఉంది. జై తెలంగాణ. మళ్ళీ ఒకసారి ఔరేక్ దక్కా తెలంగాణ పక్కా అన్నాం కదా, అట్లనే ఔరేక్ దక్కా పీర్ల పండుగ రాష్ట్ర పండుగ గుర్తించాలి. జై తెలంగాణ. ఔరేక్ దక్కా పీర్ల పండుగని రాష్ట్ర పండుగ గుర్తించాలి. పీర్ల పండుగని సభకు ఇచ్చేసినటువంటి మొహర్రం నిర్వాహకుల సంఘం కన్వీనర్ మిత్రుడు గట్టన్న, తెలంగాణ ఉద్యమ సహచరుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రుడు ఎండి ఖలీల్ గారు, కొంచెం వెనుకవండి సోదర, కొంచెం వెనుక గారు. అలాగే ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, సామాజికవేత్త, అంబేద్కర్ భావజాలాన్ని యావత్ తెలుగు రాష్ట్రాలకు వ్యాప్తి చెందించడంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి పెద్దలు మాస్టర్జీ గారు, ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా ఎక్స్ జాతీయ నాయకులు
ఉబైదుల్లా కొత్వాల్ గారు, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమ రజసారథుల్లో ఒకరైనటువంటి ఎమ్మెల్సీ గురువు గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి సభాముఖంగా మరొకసారి తెలంగాణ ఉద్యమం తెలుసు. ప్రప్రదంగా ఒక 5 నిమిషాలు చదవడం. మొహర్రం 27వ తారీఖు స్టార్ట్ అయ్యి జూలై 6వ తారీఖున పీర్లు బాయిలో పడతాయి అనేటువంటి సందర్భాన్ని మనకందరికీ తెలిసిన విషయం. దీంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి కృషిలో భాగంగా ఒక బతుకమ్మకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో సేమ్ టైం పీర్ల పండుగ కూడా అంత ప్రాధాన్యత ఉంది. కానీ అంతటి ప్రాధాన్యత సంతరించుకోకుండా ఎక్కడో వెనుకకు నెట్టబోయేటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలు జరిగిన మాట వాస్తవం. పీర్ల పండుగని రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలని చెప్పుకునే దాంట్లో అన్ని వివిధ కళారూపకాలకు కళా జాతలకు అన్నిటికి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం వైపు కీలకంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో పీర్ల పండుగ నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేస్తున్న మాట వాస్తవం. కానీ దాదాపు 5-6 సార్లు మేము మంత్రులకు మెమోరాండం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయనటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2 సందర్భాల్లో లాస్ట్ ఇయర్ కూడా పీర్ల పండుగని రాష్ట్ర ప్రభుత్వ పండుగ గుర్తించాలి, పీర్ల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పీర్లకు సంబంధించినటువంటి మాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వారికి దక్కే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. తెలంగాణ సమాజానికి నీళ్లు నిధులు నియామకాలే కాదు, ప్రతి పండుగను కూడా అంటే మన కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే దాంట్లో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా తెలంగాణ సమాజం పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. కాబట్టి దాన్ని చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. తద్వారా ఒక 2-3 సమావేశాల సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి పూర్తి స్థాయిలో రాష్ట్రం రావడంలో కీలకంగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని కలిసి ఈ పీర్ల పండుగకు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, పీర్ల పండుగకు ఉన్నటువంటి విశిష్టతని మనము ప్రభుత్వానికి మీ ద్వారా, మీరు శాసనమండలిలో ఉన్నారు కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పే విధంగా, తెలంగాణ సమాజంలో అంతరించిపోతున్నటువంటి కళలకు విలువనిచ్చే విధంగా మళ్ళీ ఒకసారి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి కోదండరామ్ సార్ని కలిసినప్పుడు నేను మా ఖలీలన్న గట్టన్న అందరం కలిసి పోయి మాట్లాడితే తప్పకుండా ఈ వారం లోపలే ఎక్కడో ఒక దగ్గర హైదరాబాద్లో సమావేశం పెట్టండి. ఒకవేళ పెద్ద ఎత్తున సమావేశంకు సమయం సరిపోదు కాబట్టి ఇమీడియట్గా మనం ప్రెస్ క్లబ్లో పెట్టడం వల్ల పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తానికి కూడా సమాచార సాధనాలు ఉంటాయి, ప్రసార సాధనాలు ఉంటాయి. కాబట్టి ఒక సందేశాన్ని మనం పంపించే దాంట్లో కీలకంగా పనిచేస్తుందని చెప్పినప్పుడు వితిన్ వీక్లోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నాకు పరిచయం అంటే కొంత క్లోజ్గా అసోసియేట్ ఉండి ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి మా కొత్తవాళ్ళైనా కూడా ఫోన్ చేసి అన్న మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొంత మొహర్రంకు పీర్ల పండుగ కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, మీరు కూడా వస్తే బాగుంటారని తప్పకుండా వస్తా అని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వంలో కూడా వారి కీలకమైనటువంటి బాధ్యతలు ఒకవేళ ఎమ్మెల్యే అయ్యి గెలిచింటే మాత్రం తప్పకుండా మంత్రి స్థాయిలో ఉండి ఇమ్మీడియట్గా సమస్య పరిష్కారం చేసేటువంటి నాయకత్వ లక్ష్యాలు ఉన్నటువంటి మా కొత్వాల్ గారు ఉండే అందుకోసం తనను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే పీర్ల పండుగ గురించి పొద్దున ఈ బ్యానర్ ఏదైతుందో ఆ బ్యానర్ని కొంచెం స్టేటస్ పెట్టుకుంటే వాట్సాప్లో స్టేటస్ పెడితే ఒక 5-6 ఫోన్ చేస్తుంది, పీర్ల పండుగకు నీకున్న సంబంధం ఏంటి అంటే బతుకమ్మకు నాకు ఎంత సంబంధం ఉందో పీర్ల పండుగకు నాకు అంతే సంబంధం, బతుకమ్మకు కవితమ్మకు ఎంత సంబంధం ఉందో పీర్ల పండుగకు కలీలనకు ఉంది, కాచమ్మకు ఉంది, ఈక్వలెంట్ సంబంధాలు ఉన్నాయి కదా. మనం గ్రామ స్థాయిలోకి వెళ్ళి వచ్చినాం. నేను పుట్టిన ఊళ్ళో నా ఇంటి దగ్గరే పీర్ల కొట్టం ఉంటుంది, కొట్టమంటాం మేము. మా దగ్గర ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాష వాడతాం.
ఒక దగ్గర పర్ణశాల అంటారు, ఒక దగ్గర చావిడి అంటాము, ఒక దగ్గర కొట్టం అంటాం. మరి మా 10 ఏళ్ళ కింద ఖరాబ్ అయిపోతే దాన్ని డబ్బులు పెట్టి మేము చేయించాం. బేసిక్గా నేను వైశ్య కమ్యూనిటీ, అంటే బండి లేకపోతే దునియాలు అంటాం కదా, అట్లనే మేము వైశ్య కమ్యూనిటీ, నీకే సంబంధం బరాబర్ సంబంధం ఉందని చెప్పినాం. ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు ఫోన్ చేశాను, అది మతానికి సంబంధించినటువంటి పండుగ, ముస్లిం మతానికి సంబంధించినటువంటి పండుగ కదా అని. అంటే కరెక్ట్గా అన్న మనం చదువుకున్నావు కదా, మరి మోడీ ఏం చెప్పిండు అని చెప్పి, లేకపోతే బండి సంజయ్ అడ్డం వస్తుందా, మోడీ అడ్డం వస్తుందా, లేకపోతే గ్రామాల్లో వరుసలు పెట్టుకొని పిలుస్తాం కదా, మనం బాబాయ్, అబ్బాయి, అక్క, అన్న, మామ, చెల్లె అని పిలుస్తుంటాం కదా. అక్కడ మన కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే దాంట్లో కీలకంగా పనిచేసినటువంటి పండగకు ఒక గొప్ప చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉన్నది. దాన్ని మనం కళలు అంతరించిపోతున్నప్పుడు దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఒక సమాజ శాస్త్రం చదువుకున్నప్పుడు ఆ బాధ్యతని మనం గుర్తించకపోతే మనం ఆ సమాజానికి ఏం చెప్తున్నాం, రేపు రాబోయే తరాలకు ఏం చెప్తామని చెప్తే సరే అన్నా. అంటే ఆ స్థాయిలోకి ఇప్పుడున్నటువంటి సొసైటీ, ఇప్పుడున్నటువంటి సమాజం పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పిందే, కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అదే. భారతీయ జనతా పార్టీ నువ్వు హిందూ అంటే హిందూ, ముస్లిం అంటే ముస్లిం, అంటే మతాల మధ్య వైరుధ్యాన్ని పెంచే దిశలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు తయారని. మనుషులుగా బతుకుదామని మనం చెప్తున్నాం, మతాలుగా బతుకుదామని కొందరు చెప్తున్నాం. మేమేమంటామంటే తెలంగాణ సమాజం అందరినీ హక్కున చేర్చుకున్నది. తెలంగాణ సమాజం ఎవరికి భయపడదు. 69లో ఉద్యమం వచ్చి ఆగిపోయిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు మళ్ళీ 96, 98లో జనసభ ద్వారానో కోదండరామ్ గారు, మల్లెపల్లి లక్ష్మి గారు, జయశంకర్ సారు, గద్దరు, చాలామంది మేధావులు అందరూ కలిపి 96, 97, 98 వరకు బెల్లి లలిత, మారోజు వీరన్న, అంటే సబ్బండ కులాలకు సంబంధించినటువంటి అక్కడ కులం లేదు, మతం లేదు, వాళ్ళందరూ పనిచేసి మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ఆవిర్భావ ఆవశ్యకతని వాళ్ళు మొదలు పెడితే కేసీఆర్ ద్వారా అది కళ సాకారమైంది. దాంట్లో జేఏసీ కీలకంగా పనిచేస్తుంది. మరి అప్పుడు ఉన్నటువంటి కళలు, మరి అంతకుముందు కూడా మనం బతుకమ్మ వాడుకున్నాం, కానీ బతుకమ్మకి ఎంత ప్రాధాన్యత వచ్చింది, పీర్ల పండుగకి ఎందుకు రాలేదనేది ఒక పెద్ద ప్రశ్న. సో దాని గురించే నేను ఖలీలు సార్ని కలిసి మాట్లాడినప్పుడు తప్పకుండా పీర్ల పండుగ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటుంది. అవసరమైతే మండలిలో కానీ శాసనసభలో కానీ చర్చించేదానికి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే దాంట్లో కీలకంగా పనిచేస్తానని చెప్పి మాట ఇచ్చిన సార్. తన మాట కోసం తను మాట ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం పక్కా వస్తుందంటే సారమడి తెలంగాణ ఉద్యోగులు కీలకంగా పనిచేసినాం. సరే పదవుల సంగతి పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, అట్లనే కూడా పీర్ల పండుగని కూడా రాష్ట్ర పండుగ గుర్తించే దాంట్లో సాధిస్తే ఒక గొప్ప నమ్మకం, విశ్వాసం ఉన్నది, సంకల్ప బలం ఉన్నది. ఆ సంకల్ప బలానికి సాక్షులే మీరందరూ. ఒక వారం లోపల మీరు చెప్తే ఇంతమంది వచ్చారు అంటే దానిలో ఉన్నటువంటి విశిష్టత, ఆవశ్యకత ఎంత ఉన్నది అర్థమవుతుంది. దాని కింద ఉన్నటువంటి మాన్యాలు ఎన్నో ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడు ఎక్కడ ఉన్నటువంటి అవకాశం ఉన్న కాడికి వాళ్ళు ఆక్యుపై చేసుకోవచ్చు, దాన్ని మేము ఏమట్లేవు. కానీ ఉన్న కాడికైనా గుర్తించి ప్రభుత్వం తగు విధంగా సహాయ సహకారాలు అందించాలి, తగిన విధంగా గౌరవించాలని చెప్పి కోరుతున్నాం. మన ఎక్కువ గొంతమ్మ కోరికలు కూడా కోరుతలేము. ఎవరైతే సవారి ఎత్తుకుంటారో లేకపోతే సవారి కోసం పంతులుగా పనిచేస్తాడో వాళ్ళందరికీ గౌరవం దొరికిద్దరో కనీసం మొహర్రంని 100 కోట్లు 50 కోట్లు చేస్తే ఈ పీర్ల దాంట్లో కూడా పనిచేసేటువంటి వ్యక్తులు కూడా 5,000, 10,000 రూపాయల డిమాండ్ మేము పెడుతున్నాం. ఆ డిమాండ్లన్నీ కూడా ఖలీలన్నా మళ్ళీ చెప్తారు. అంటే దీనివల్ల చేయడం ఏంటంటే సమాజంలో అందరం కలిసి ఉండాల్సినటువంటి ఐక్యత భావాన్ని పెంచే విధంగా కులాలకు మతాలకు అతీతంగా మనుషులుగా బతుకుదామని చెప్పి చెప్పడంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసాం. ఒక నీళ్లు నిధులు నియామకాల అంశమే కాదు, చాలా సాంస్కృతిక లక్షణాలు కలిగి ఉన్నటువంటి తెలంగాణ సమాజాన్ని మళ్ళొకసారి కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా 100% పీర్ల పండుగని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా, రాష్ట్ర పండుగగా గుర్తించే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఒకవేళ ఈ వారం లోపలనో అంటే నిన్ననే క్యాబినెట్ అయింది, మళ్ళీ ఏమైనా అవకాశం ఉండి అంటే పూర్తి స్థాయిలో మంత్రులు అనేయండి లేకపోతే కోదండరామ్ సార్ కనుక కొంత ఇనిషియేట్ తీసుకుంటే ఇచ్చే నిధులలో కొంత మనకు కూడా నిధులు ఇస్తే తప్పక మనం ఒక మెట్టు ఎదిగిన వాళ్ళం అవుతాం, మెట్టుని ఎక్కిన వాళ్ళం అవుతాం, పూర్తి స్థాయిలో మనకు న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి చెప్పడం ఉంది. సరే ఒక విషయం చెప్పొచ్చు, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు దేనికి పైసల్లో మా దగ్గర మొత్తం పైసలు అయిపోయినాయని. పైసలు అయిపోయినా బోనాలకు ఉంటాయి, బతుకమ్మకు ఉంటాయి, పీర్ల పండుగ కూడా ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. కాబట్టి సాంస్కృతిక వారధులుగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దీనికి ఎన్నో కొన్ని నిధులు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ అంశాన్ని కీలకంగా పనిచేసే దాంట్లో
సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే దాంట్లో కీలకంగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి నాయకులం. దేనికి కూడా వెనకాడాల్సిన పని లేదు. నిక్కచ్చిగా పోరాడే పటిమ ఉన్నది, ఆ శక్తి మాకున్నది. మాకు దీవెనలు అందించే దాంట్లో కానీ ధైర్యాన్ని అందించే దాంట్లో ఇంత గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన సంకల్ప బలం గొప్పది కాబట్టి తప్పకుండా పీర్ల పండుగ రాష్ట్ర పండుగ గుర్తించే వరకు మన పోరాటం ఆగదు. తెలంగాణ ఉద్యమకారులుగా పనిచేసినాం, మళ్ళీ ఎవరికో భయపడాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం, ప్రభుత్వాలు మారినా అప్పుడు చేయకున్నా ఇప్పుడు చేసేదాకా మన పోరాటం ఆగదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి ఈనాటి కార్యక్రమానికి ఇంతమందికి ఇచ్చేసేందుకు మా ప్రెస్ మిత్రులకు కూడా ఈ అంశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత ప్రెస్ మిత్రులు దీన్ని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత. సమాజంలో తెలంగాణ ఉద్యమానికి మీరు ఎంత కీలకంగా పనిచేస్తారో జర్నలిస్ట్ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, మరి దీని విషయంలో కూడా పూర్తిగా నిక్కచ్చిగా చూపించాల్సినటువంటి బాధ్యత మా ప్రెస్ మిత్రులకు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు, పీర్ల పండుగ నిర్వాహకుల కమిటీకి మరొకసారి తెలంగాణ ఉద్యమం తెలుసు ముగిస్తున్నాను. మరి ఇప్పుడు మాస్టర్ జీ గారు అంటే దాదాపుగా తెలియని వాళ్ళు లేరు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా తన యొక్క పాట, ఆట, కవి, రచయిత, గాయకుడు, సామాజికవేత్త మాస్టర్ జీ గారిని మాట్లాడుతున్నా కోరుచున్నాను. సమకాలికుడు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు కోదండరామ్ గారు, ఆ విధంగా ఉబైదుల్లా కొత్వాల్ గారు, అట్లాగే మా అన్న ఖలీల్ అన్న, ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక జై భీమ్ తెలియజేసుకుంటూ, మరి ఒక్క చిన్న బిడ్డతోటి ఇంతమంది వచ్చినట్టనంటే ఈ కేవలం ముస్లింలే వచ్చినైతే నేను అనుకోవడం లేదు. ఇందులో ఎస్సీలు, బీసీలు డబ్బులు కొట్టే మా అన్నలు అందరూ వచ్చారంటే పండగ యొక్క గొప్పతనం ఏంటిదో మనకు చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాయన న్యాచ్ చేస్తే ఆ బగారన్నం ఉండి చేతులకు దట్టిలు కట్టి పీర్లకు పోయేసి పీర్ల కాడ దట్టి కప్పి ఇంటికాడికి వచ్చి న్యాచ్ చేసుకొని పానకం తాగితే ఆ మజా ఇప్పుడు కూడా మర్చిపోయినటువంటి మజా మలీద ముద్దలు చేసుకొని బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి పరిస్థితులలో ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి. నేను అన్న ఈ విషయంలో ఎందుకు అభినందిస్తున్నానంటే ఎట్లా వచ్చిందో థాట్ కానీ ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ ఇది మనుషులం అందరం కలిసి ఉండే అటువంటి గొప్ప పండుగ ఇది. ఈ పండుగను మనం నిజంగా అయ్యా ఇప్పుడు మా అన్న చెప్పాడు, రేవంత్ రెడ్డి గారు అన్న డబ్బులు ఏడున్నాయనేసి, మన రాజు దలుచుకుంటూ దెబ్బల పొదు అన్నట్టు ఆయన ఎకరాల కొద్దీ గోవుల కోసము బ్రహ్మాండమైనటువంటి గోరక్షణ కోసం కేంద్రాల గురించి చెప్తున్నాడు సారు. అట్లాగే దీపధూప నైవేద్యాలు మన ముస్లింలు 14% మన లెక్కలలో చూస్తే ఎస్సీల తర్వాత వాళ్ళు అంత పెద్ద సంఖ్య ఉంది. 2% కూడా లేనటువంటి బ్రాహ్మణ పూజారులకు దీపధూప నైవేద్యాలకు నిధులు ఇస్తున్నారు, గుళ్ళల్లో మరి కార్యక్రమాలు చేస్తున్నారు. మా పీర్లు ఎక్కడ పోయినా తెలుస్తలేదు. ఇంతకుముందు పీర్ల కోసం ప్రత్యేకంగా ఒక అరుగులు ఉండేటి బ్రహ్మాండంగా వాటిని పెట్టడానికి ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ ఇప్పటికి కూడా కొన్ని ఊర్లలో ఇప్పటికున్నాయి. మరి అవి ఎక్కడ మాయమైపోతున్నాయి, ఎందుకు మాయమైపోతున్నాయి, మాయం చేయడానికి ఏ కల్చర్ వస్తున్నది? మిత్రులారా ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఈ సంస్కృతిని కాపాడుకోకపోతే మీరు మాత్రం ఈ దేశంలో మిగలరు, మీరు అందరూ ఖతం చేసి పడేస్తారు. ఎందుకంటారంటే ఇప్పటికే అనేక రకాల పేర్లతోటి మనల్ని, మన కల్చర్ని, మన పండుగలని మొత్తానికి ఇక్కడ ఎవరు కనబడకుండా చేస్తూ ఉన్నారు. దయచేసి ఏంటంటే ఇక్కడ ఈ సభలో తీర్మానం చేసి ఇమ్మీడియట్లీ అలాంటి పెద్దల యొక్క కొత్వాల్ సాబు ఇమ్మీడియట్లీ రేపే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గట్స్ ఉన్నటువంటి నాయకుడు. మరి అంతకుముందు సావిత్రిబాయి పూలే జయంతిని 3వ తేదీ జనవరి 3వ తేదీన ఉందని ఒక 2 రోజుల ముందు పోయి సార్ని అడిగితే దాన్ని అది టీచర్స్ డేగా ప్రకటించారు. అటువంటి గట్స్ ఉన్నటువంటి వాడు కాబట్టి ఈ దాన్ని కూడా రేపు 27 తారీఖు నాడు ఇది మొదలవుతుంది. 6 తారీఖు నాడు ముస్తుంటే 6 తారీఖు లోపల ప్రకటన చేస్తే వారి కీర్తి స్థిరస్థాయి ఉంటుందని నేను ఈ యొక్క మీ అందరి సమక్షంలో చెప్తూ, రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ విషయంలో ఒక మంచి పాజిటివ్ నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్లీ
ఇదని ఒక పండుగగా నిధులు కేటాయించుకున్న పర్లే, పండుగ అని మీరు చెప్తే మా వాళ్ళే పండుగ చేసుకుంటారు, మీరు ఏం పైసలు ఎక్కర్లే, అద్భుతంగా ఊరు చేసుకుంటారు అని తెలియజేసుకుంటూ जियो और जीने दो सबको आगे बढ़ने दो, जियो और जीने दो सबको आगे बढ़ने दो, बहुजन पे क्यों रोते लाला. ఎవరో మా అన్నకు ఫోన్ చేస్తున్నారంట, అరే నీకేం సంబంధం రా నీ కోటోడు ఈ తుర్కోల పండుగ కట్టుకుని ఎందుకు అంటున్నాంటే, ఆ తుర్కోల పండుగ కాదు, మనుషుల పండుగ, అది భూమి మీద కాలు పెట్టేటోళ్ళ పండుగ, కాలు భూమి మీద నిలబడి ఎవరైతే నడుస్తారో వాళ్ళ పండుగ ఇది. ఎంతమంది కలుస్తారు ఈ పీర్ల పండుగ అంటే, తుర్కోళ్ళు ఒక్కలే కాదు, మాలళ్ళు మాదిగోళ్ళు సకల జనం సంపన్న వర్గాలు ఉత్పత్తి కులాలు మొత్తం ఈ పీర్ల పండుగ చేసుకుంటాయి. దీంట్లో ఒక అలాయి బలాయి ఉంటుంది, దీంట్లో ఒక బ్రహ్మాండమైనటువంటి దూలాట ఉంటుంది, దీంట్లో ఒక అల్వా ఉంటుంది. ఇట్లా అసలు అద్భుతమైనటువంటి పండుగని మనం బతుకమ్మని చేస్తున్నట్టుగా, దసరా పండుగ చేసుకుంటున్నట్టుగా దీన్ని కూడా జరుపుకుంటే ఒక మోరల్గా మన తెలంగాణ ఉంటుందని తెలియజేసుకుంటూ जियो और जीने दो सबको आगे बढ़ने दो, जियो और जीने दो सबको आगे बढ़ने दो, बहुजन पे क्यों रोते लाला, कल तेरा भी दिन होगा काला. सारी जग में है बहुजन सबसे निराला, जग में है दलितों में बहुजन सबसे निराला, ये सारी दुनिया को खाना रखवाला, जियो और जीने दो सबको आगे बढ़ने दो, जियो और जीने दो सबको आगे बढ़ने दो, बहुजन पे क्यों रोते लाला, कल तेरा भी दिन होगा काला. जात पात रखा है कौन है वो साला, जात पात रखा है कौन है वो साला, चक्की में डालो और पीसो मसाला, चापलूस चमचगिरी करके जीने वाला, चापलूस चमचगिरी करके जीने वाला, बहुजन पे क्यों रोते लाला, कल तेरा भी दिन होगा काला. రేపు నీ రోజు తప్పకుండా నల్లగా కావాలంటే మనం ఈరోజు అందరినీ చేతులు కలపాలని తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చినట్టు మా అన్నకి పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ మాస్టర్జీ గారికి. మరొకసారి తెలంగాణ సమాజం మొత్తం, తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడినటువంటి ఒక సన్నివేశాన్ని అయితే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూస్తున్నాం. మరి ఈ పీర్ల పండుగ గొప్ప మహాత్యం ఇది మళ్ళీ ఒకసారి సమాజాన్ని ఉత్తేజపరిచే విధంగా కనిపిస్తున్నందుకు వారికి అందరికీ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు. ఈనాటి గౌరవ అతిథులు పెద్దలు తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ గారిని మాట్లాడుతున్న విజ్ఞప్తి చేస్తాం. సభాధ్యక్షులు గౌరవనీయులు సమాజంతో పాలన చేసి తెలంగాణ సమాజాన్ని సంస్కృతిని కాపాడాలి, సంస్కృతి ఎక్కడ కూడా సమాజం పట్టు రావాలని చెప్పి ఆలోచిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్న నా మిత్రులు సాధ్యం గారు, గౌరవనీయులు యావత్ తెలంగాణకే కాదు భారతదేశంలోని హక్కుల కొరకు, ప్రధానంగా ప్రాథమిక హక్కుల కొరకు, విద్యార్థుల కొరకు, వృద్ధుల కొరకు విద్యార్థుల నుంచి పోరాటం చేసుకుంటూ సమాజ మార్పు లక్ష్యంగా పనిచేసిన గౌరవ ఈరోజు ఎమ్మెల్సీ మా ఇతర నాయకుడు డాక్టర్ కోదండరామ్ గారు, అలాగే విద్యార్థుల నుంచి ఈ సమాజము దాని తప్ప వేరే ఆలోచన చేయకుండా పనిచేస్తున్న నా సోదరుడు ఖలీల్ గారు, గవర్నమెంట్ పెద్దలు మాస్టర్జీ గారు, మీ కార్యవర్గ అధ్యక్షుడు కట్టన గారు, మ్యామ్ సాయి సికందర్ గారు, ముందు పుట్టిన సోదరులు
అందరికీ నమస్కారం. ఈ సమావేశం సంబంధించి సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేసి సమావేశం పెట్టినందుకు రావాలి. ఏం సమావేశం లేదు, పీర్ల పండుగను తెలంగాణలో రాష్ట్ర పండుగ గురించి చెప్పినాం. అంటే నీకే సంబంధం ఆయన బాబు గారికి, నీకు పీర్ల పండుగ సంబంధం ఉంది. ఆయన నాకు చెప్పారా, నీకు బాబురి బదిలీ గ్రామంలో నీకే ఉందన్నది. మేము రెండు మాట్లాడినాం, బాబురి బదిలీ గురించి మాట్లాడినాం, రామదేవి గురించి మాట్లాడినాం. అట్లే సౌకర్య జవాబు ఇస్తున్నారు. సత్యనారాయణ గారు దాదాపు నాకు చిరకాల మిత్రులు. తెలంగాణ ఉద్యమే కాదు, ఈ సమాజంలో శాంతి నిలుపుకోవాలని చెప్పి వివిధ రంగాలు పనిచేస్తూ చూస్తున్నారు. ఈరోజున్న సభ ముఖ్య ఉద్దేశము పీర్ల పండుగను రాష్ట్ర పండుగ ఉద్యోగులకు డిమాండ్ చెప్తున్నారు. మాస్టర్ మాట చెప్పింది, అసలు భారతదేశంలోనే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సమాజంతో గొప్ప. ఆ రోజుల్లో పాలించిన నైజాం రాజులు కానీ, ఊళ్ళ పెద్దందారులు కానీ, వాళ్ళు వాళ్ళ పెద్దారి కొరకు, వాళ్ళ సంపాదన కొరకు వాళ్ళని పక్కన పెడితే ఈ సంస్కృతిని మాత్రం ఎక్కువ కూడా వాళ్ళు నిలబడకుండా సంస్కృతిని కాపాడటం వాళ్ళు. ఈ రోజుల్లో దాదాపు మాధ్యమ లెక్క ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో రికార్డుగా ఒక్కోటి రికార్డు సంబంధించి దాదాపు 2,800 ఆశుపనులు ఆరోగ్య నిర్మించింది. దానికి సంబంధించి 2 ఎకరాల నుంచి స్టార్ట్ చేస్తే 20 ఎకరాల వాళ్ళకి మాట్లాడుతుంది. ఊళ్ళో ఎవరి మీద భారం పడకుండా దానికి వచ్చే ఆదాయంతో దాన్ని పీర్ల పండుగ నిర్వహించే వాళ్ళు, పీర్లు కూడా ఖర్చు కాకుండా దాంతో వచ్చే ఆదాయంతో ఆ పండుగలు నడుస్తుంది. ఉమ్మడి రాష్ట్రం వరకు బాగానే ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ మాన్యాల రికార్డుల ఓట్లు, ఆ కంప్యూటర్ సిస్టంలో ఆ రికార్డు చేసింది. చాలా గ్రామాల్లో ఆ మాన్యాలు ఈరోజు వాళ్ళ పేర్లు లేవు. ఆశీర్వాదాలు నామదేవస్తూ ఉంటే నిజంగానే ఊళ్ళో బలవంతులు ఎవరు కూడా దాన్ని గౌరవించిన వాళ్ళు లేకపోతే దాన్ని అప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంతమంది హిందుత్వవాదులు దాన్ని గుడిగానో గణేష్ మండపంగానో దాన్ని మార్చేసారు. కానీ ఎంత గొప్ప పడలేదంటే నేను గ్రామాలు పుట్టుకోండి, గ్రామ సంస్కృతి, గ్రామ వ్యవహారాన్ని బాధించుకోండి, అక్కడనే పుట్టి పెరిగారు. పీర్ల పండుగ ఒక్కటే అందరినీ తప్పన్న వర్గాలు, దాంతోపాటు దానికి మతం లేదు, జాతి లేదు, రంగు లేదు. పీర్ల పండుగ వస్తుందంటే వారు ముందుకెళ్ళి మాకు మంచిగా పెట్టేసి గట్టీలు కట్టాలి, మా చేతులు అవి కట్టి ఆ కుమ్మరుళ్ళు పండుగలు సపరేట్గా ఉన్న తయారు చేయడము, చిన్నవి పెద్దవి లోటాలు చేయడము, ప్రతి ఇంటి ముందర ఫస్ట్ రోజు స్టార్ట్ అయితే 10 రోజులు దాన్ని పవిత్ర దినాలుగా భావించి దానికి కులం ఉండదు, పండుగ మతం కూడా రంగులు ఉండదు. నేను చెప్తుంటే ఎప్పుడు కూడా చాలామంది ఏమంటారంటే క్రీడా మైదానంలో ఆట ఆడే వాళ్ళకి కులం రంగు ఉండదు, ఆ మైదానం అనేది పవిత్రత. నేను చిన్నప్పుడు చూసింది ఏంటంటే ఆ పీర్ల పండుగ అలాగే ఉందో ఆ అలాగే అటువంటిది, దాంట్లో అందరూ ఆడతారు, అందరూ పాడతారు, దానికి సంబంధం లేదు. చాలా గొప్ప కలుగుతారు. స్వరాష్ట్రం సాధిస్తున్నాం, ఈరోజు మనం పాలిస్తున్నాం. ఇవన్నీ ఒకటి సంస్కృతి సంస్కృతి మనం పాటించకపోతే, సంస్కృతి మనం కట్టు చేసుకోకపోతే మనం సాధించిన తెలంగాణ, మన స్వరాష్ట్రము, తర్వాత దాంతోపాటు మా పాలన అనేది దానికి అర్థం ఉండదని చెప్పినారు. ఇప్పటికీ రేవంత్ గారి నాయకత్వం ప్రభుత్వం అయిన తర్వాత మోరం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక మీటింగ్ కట్టింది. ఎప్పటికీ ఆ మీటింగ్ నేను కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తాను. ఎప్పటికీ 70 లక్షల నుంచి 80 లక్షల వరకు
వక్ఫ్ బోర్డుకి వెళ్ళి సరే మాన్యాలు మెయింటెనెన్స్ ఊళ్ళు ఉన్నా కూడా కొన్ని ఐడెంటిఫై చేసిన దానికి సంబంధించి ప్రభుత్వాలు కొంత డబ్బులు ఇస్తారు, సున్నానుకో లేకపోతే మెయింటెనెన్స్కో కొంత దానికి డెవలప్మెంట్ వెలసిస్తుంది. ఈ సంవత్సరం దాదాపు 1 కోటి రూపాయల బడ్జెట్ కేటాయించాం, అది కంటిన్యూ ఉంది. దాంతోపాటు ఇక్కడ లోకల్ హైదరాబాద్ నడిచే ఫీల్డ్ ఎత్తే ఎరువు కానీ ఆ గవర్నమెంట్ చేస్తుంది కానీ అవి కూడా గవర్నమెంట్ చేస్తుంది. వెళ్ళి చేస్తుంది కాబట్టి ఈ పండుగ ఏదో రాష్ట్ర పండుగ చేస్తే బాగుంటుందని చెప్పి మీ ఆలోచన. దాని కూడా డబ్బులతో కూడుకున్న వ్యవహారం కాదు. ఈ సంస్థను కాపాడడానికే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక భాగం కాబట్టి, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఈ పండుగను మనం గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రకటిస్తే దాన్ని ఒక బైండింగ్గా ఈరోజు ప్రతి కూడా అంటే మా పండుగను గౌరవించినట్టుగా దాని తప్ప వెళ్ళేది ఉండదు కాబట్టి గౌరవించడం అవసరం చెప్పి నేను అనుకుంటున్నాను. అది పెద్ద విషయం కాదు. కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు ఒక 2 నిమిషాలు సీఎం గారిని వేస్తే సీఎం గారు కూడా చిన్న గ్రామంలో పుట్టినోడు, ఈ సౌత్ తెలిసినోడు, ఆయన కూడా అలా ఆడినోడే, పిల్లకాడ వెళ్ళినోడే మేము చూసాం, మరి కుటుంబాన్ని చూసినాం కాబట్టి తెలుసు. కాబట్టి ఈరోజు మా ఉమ్మడి మైనారిటీకి సంబంధించి వీళ్ళెక్కడ లేని ఊరు లేదు, చిన్న పెద్ద. దాంట్లో ప్రధానంగా కోయిలకుంట కానీ, ఉట్కూరు కానీ, పాండలు కానీ, నారాయణపేటకు సంబంధించి కానీ, అమర్చిత కానీ ఆ పీలకు చాలా పెద్ద ఇది. వేరే ఊళ్ళకి వచ్చి 10 రోజులు అసలు అది వేరే నమ్మకం. అది వేరే ఎట్లయితే ఆదివాసులు గోండ్లు ఊళ్ళో స్థానికుల వాళ్ళ గుడెల్లో వాళ్ళ విగ్రహానికి దేవుడు వాడు అంటే ప్రకృతిలో ఉన్న చెట్టు లేకపోతే దాన్ని పూజించి దేవుడు కలుగుతుంది. ఆ సంస్కృతి మనం చూస్తున్నాము. అట్లాగే ఈరోజు పిల్ల పండుగ కూడా ఈరోజు ఉంది. పిల్ల పండుగ అసలు ఉండదు కాబట్టి అది బాగా త్యాగంతో కూడుకున్న పండుగ. హత్యలు ప్రాణాలు ఇప్పించి సమాజంలో పనిచేసి ఆ రోజుల్లో త్యాగం దానికి సంబంధించిన దాన్ని ఈరోజు నెరవేర్చుకొని జరుపుకునే పండుగ అది. వాస్తవంగా పండుగ అనేది 10 మంది కలిసి చేసుకున్న పండుగనే, కానీ దానికి సంబంధించి అది ప్రాక్టీస్లో గుర్తించింది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని ఎప్పుడైతే డిమాండ్ ఉంది, ఏ సంస్కృతిని కాపాడాలన్నప్పుడు దానికి ప్రజల డిమాండ్ ఉంటే దాన్ని మనం విజయవంతం అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గద్దర్ గారి పేరుతో అవార్డ్స్ పేరు మార్చేస్తారు. ఆ రోజుల్లో నంది అవార్డు ఉంటుంది, దాన్ని మార్చి గద్దర్ పేరు అవార్డు వచ్చింది. కొద్దిగా మార్పు నడుస్తుంది కాబట్టి ఈరోజు ప్రజల ఆలోచన విధానం ప్రధానంగా ప్రజలకు సంబంధించిన దాని మీద ఈరోజు ప్రజలకు ముందు అవుతుంది. కాబట్టి నాకు నమ్మకం ఉంది. సార్ గారు ఎక్కువ కాదు 2 నిమిషాలు సార్తో మాట్లాడి సీఎం గారు ఇది ప్రజలకు సంబంధించింది, మనం ఎప్పుడు కూడా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వ పార్టీ ఇది కానీ ప్రజల పక్షాలను మాట్లాడే విషయం కాబట్టి దాన్ని దేశానికి పూర్తి చేస్తా చేసుకుంటూ అన్నిటికీ మించి ఓ చిన్న కార్యక్రమానికి అంటే ఓ సంస్కృతి కాపాడాలి అని చెప్పి సౌకర్యం ఈరోజు పాలిస్తే అందరు కలిసి రావడము, మాట్లాడము, నేను అనిపించి సార్ పక్కన కూర్చోవడము నిజంగా నాకు సంతోషం చేసుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా తప్పకుండా మీరు ఒకరిగా మీకు తమ్ముడు అండగా తప్పకుండా మీరు మీ స్ఫూర్తి ఉండాలని తెలుసుకుంటాను. పూర్తి స్థాయిలో బాల్ని కోదండం సారు కోట్లకు నెట్టేసి తప్పించుకునేటువంటి పరిస్థితి మనకు తీసుకురావద్దు. కొత్త వాళ్ళు గారికి చెప్తున్నాను. మనవాడు గ్రామాల్లో మనం అంటే తెలంగాణ ఉద్యమంలో దూలాడినామా లేదా? అసే దూల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతేలు. మరి అట్లనే మళ్ళీ ఒకసారి కూడా మళ్ళా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చే విధంగా మళ్ళీ దూలాడాల్సినటువంటి పరిస్థితి అయితే రాకపోవచ్చు. కానీ పీర్ల పండుగ రోజు మాత్రం పూర్తి స్థాయిలో పీర్ల పండుగ గురించి మాట్లాడుతున్న క్రమంలో దూలాడే క్రమంలో ఆ గుండంలో మనం పీర్లు ఎత్తుకొని పోతుంటాం కదా, దాన్ని మాడిఫై అయిన తర్వాత అగ్నిగుండాలనే ఒక్కొక్కరు ఒక్కొక్క భాషతో మాట్లాడుతున్నాం. దాన్ని మాలేసుకున్నప్పుడు అగ్నిగుండాల్లో నడుస్తుంటాం. మరి పీరెత్తుకొని కూడా అలా దూకి పీరెత్తుకుంటేనే అంటే వాడు నిష్టగా ఉంటేనే అని ఒక సంప్రదాయం తీసుకొచ్చి కాళ్ళు కాలవు అని చెప్తారు. సరే, దాన్ని ఒక నమ్మకం కింద తీసుకోవచ్చు. నిజంగా కాలుతాయా కాలవా, లేకపోతే స్వామీజీని చెప్పినట్టు కాలుతాయా, స్వామీజీ నమ్మకం ఉంటేనే కాలుతాయా అనేది అన్ని పక్కన పెడితే గ్రామాల్లో అయితే మనం పీరెత్తుకుంటే డెఫినెట్ దాంట్లో ఆడతాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న దూరాలు మొద్దులు అన్నీ తీసుకొచ్చి కూడా అల్లేస్తాం.
ఆ రాత్రి అంతా నిద్రపోకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అవసరమైతే దూరాలు కూడా ఎత్తుకమే లేస్తారు. మరి అంత నిశ్చయంగా మనం పనిచేస్తున్నప్పుడు ఈ మన డిమాండ్ అయితే తక్కువ డిమాండ్ ఏం కాదు, పూర్తి స్థాయిలో మంచి డిమాండే, అంటే ఉన్నటువంటి డిమాండే మనం అడుగుతున్నాం. ఇంకొకటి ఏం చెప్పాడు కొత్తవాళ్ళన్నా, పెద్ద డబ్బులు ఖర్చు అయ్యే విషయం కూడా కాదు. ఖలీలన్న చెప్పినా, మాస్టర్ చెప్పినా, నేను చెప్పినా, కొత్తవాళ్ళని చెప్పినా డబ్బులు ఖర్చు చేయాలి. మమ్మల్ని మనుషుల్లాగా గుర్తించండి, మా పండుగని రాష్ట్ర పండుగ గుర్తించవడం. నువ్వు డబ్బులు ఏం ఇస్తావు? బ్రాహ్మణులకు ఇచ్చినవా, గుళ్ళకి ఇచ్చినవా, దేవుళ్ళకి ఇచ్చినవా అని పక్కన పెడితే నువ్వు ఎకరాలకు ఎకరాలు ఎన్ని ఇచ్చినా, లేకపోతే ఇంకా దేనికి ప్రపంచ సుందరి పోటీలకు ఇచ్చినా మాకేం అనవసరం. మాకు కావాలని చెప్పే అవతలోనికి ఎందుకు ఇచ్చినామని మేము డిమాండ్ చేయట్లేదు, మాకు కావాలని అడుగుతున్నాం. దాన్ని రాష్ట్ర పండుగ గుర్తించమని చెప్తున్నాం. సో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కాపాడే దాంట్లో కీలకంగా పనిచేస్తాడు. ఆయన కూడా గ్రామ స్థాయికి వచ్చినాడే కాబట్టి గ్రామాలలో జరిగేటువంటి అన్ని పండుగలకు కూడా విశిష్టత ఉన్నది కాబట్టి ఆ పండుగలన్నీ కాపాడాల్సినటువంటి సంస్కృతిని కాపాడాలి. మరి ఇంకొక అడుగు ముందుకేసి నంది అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆ పెట్టింది కాబట్టి దాన్ని గద్దలను కొంత ఇంపార్టెన్స్ చేయాలి. గద్దల తెలంగాణ సమాజంలో కీలకంగా పనిచేసిండు. ఒక వృత్తులు ఇచ్చేటువంటి పాటలతో కళా చైతన్యంతో కూడా జరిగిందని చెప్పి అవార్డు కూడా పెట్టినందుకు దాని కూడా ఒక కొత్త కాంట్రవర్షన్ కూడా ఉన్నది. దాని రోజు కూడా మనం పోతలేదు. మన ఒక్కటే ఏకైక డిమాండ్, గతంలో తెలంగాణ ఏమన్నాం, జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్రమే కావాలన్నాం. ఇప్పుడు కూడా మనం ఏమంటాం, పీర్ల పండుగ రాష్ట్ర పండుగ గుర్తించు. దాని తర్వాత మాకు మనులు ఇస్తావా, మాణిక్యాలు ఇస్తావా, లేకపోతే నువ్వు వచ్చి వాడినావు నేను నిన్న లేనేక దేనేక బాత్కా అని చెప్పి మనం చెప్పట్లేదు. రాష్ట్ర పండుగ గుర్తించేంత వరకు మనం విస్తృతంగా పోరాటం చేద్దాం. అట్లనే మరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా భుజస్కంధాలను తీసుకొని టీఆర్ఎస్ పార్టీ కొంత ఒడిదుడుకులకు లోనైనటువంటి పరిస్థితిలో జేఏసీ రూపకంగా ప్రజా సంఘాలు, కళలు, కవులు, కళాకారులు ఎవరైతే ఉన్నారో అవి కాకుండా లెఫ్ట్ బేస్డ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని మేధావులు అందరితో చర్చించి ఒక జేఏసీని ఏర్పాటు చేసి ఆ జేఏసీకి రథసారథి అయినటువంటి కోదండరాం గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఆ ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వం గుర్తించకపోయినా ఒక అడుగు ముందుకేసి తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులుగా, నాయకులుగా మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఒక చిన్న అవకాశాన్ని తనకున్నటువంటి చేసినటువంటి పనికి ఒక చిన్న అవకాశమే తప్ప ఎమ్మెల్సీ అనేది అంటే ఆల్మోస్ట్ ఆల్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తి. మరి మన సమావేశాలకు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ పెట్టినప్పటి నుండి దాదాపు పుష్కర కాలం దాటింది. మేము తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినప్పుడు ఖలీలన్న నేను టీఎఫ్టీ ద్వారా పనిచేస్తే ఆ రోజు నుండి నాటి నుండి నేటి వరకు కూడా స్వీపర్ల సంఘం కావచ్చు, వివోఏల సంఘం కావచ్చు, ఎన్ని ఆర్టీసీ యూనియన్ కావచ్చు, అన్ని సంఘాలకు కూడా మేము ప్రాతినిధ్యం వహించి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా ఆ రోజు కోదండరాం గారు చెప్పారు, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అనేది పూర్తి స్థాయిలో నిక్కచ్చిగా మీరు పనిచేయండి, ఏ పార్టీకి అనుబంధంగా మాత్రం పనిచేయొద్దని చెప్పి చెప్పిండు. ఆ మాట ప్రకారం ఈ రోజు వరకు కూడా గత 12 సంవత్సరాలు దాటింది మాకు. రేపు అక్టోబర్కు 11వ వసంతలో పోతున్నాం టీఎఫ్టీ నుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ అన్ని కార్యక్రమాల్లో భుజస్కంధాలు తీసుకొని మేము పనిచేస్తున్నప్పుడు మాకు అండగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారిని ఈ యొక్క అంశాన్ని కూడా ఇది టీఎఫ్టీ అంశమే. తెలంగాణ సమాజం కోసం పనిచేసిన దాంట్లో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు మమ్మల్ని నమ్మి, నన్ను మా కలీలను నమ్మి, మా ఎమ్మెల్యే ఉన్నటువంటి వీళ్ళందరి యొక్క ఆకాంక్ష, మనందరి యొక్క ఆకాంక్షని మరొకసారి కోదండరాం గారు భుజస్కంధాల మీద పెట్టి తెలంగాణ రాష్ట్ర పండుగ గుర్తించే వరకు అవిశ్రాంతంగా కృషి జరపాలని ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గురువారులు గారిని మాట్లాడాల్సిందని కోరుతున్నాను. సత్యనారాయణ గారి సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న కొత్తవాల్ గారు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మాస్టర్ జీ గారు, చాలా తెలంగాణలో గద్దరు అంతటి అతిపెద్ద కళాకారులు, వారి తెలంగాణ నిర్మాణంలో, తెలంగాణలో ఒక ప్రజాస్వామిక ఉద్యమ నిర్మాణంలో వారి పాత్ర చాలా గొప్పది. వారికి, ఖలీల్ గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున మొహర్రం పండుగ ఏడగొట్టింది అంటే తెలంగాణ వాళ్ళకి వరకు కూడా అది కర్బలాలో అయిన యుద్ధము ఆ కథ అంతా తెలియదు. ఇది మా ఊరి పండుగనే అనుకుంటాం.
ఎవరు కూడా దానిపైన ఇంకొక ఆలోచన ఎవరు కూడా చేయరు. త్యాగం ఎక్కడ ఎవరు చేసినా ఆ త్యాగాన్ని కీర్తించడం తెలంగాణకున్న గొప్ప లక్షణం. మనుషులు త్యాగం చేస్తే వాళ్ళని దేవుల్లాగానే చూస్తారు. చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ప్రజల కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళను మీరు చూస్తే వాళ్ళ సమాధులను ఇప్పటికీ కూడా ఒక తీర్థయాత్ర జరిగినట్టే ఉంటాయి. అట్లా తెలంగాణలో త్యాగాన్ని గౌరవిస్తారు. అట్లాంటిదే పీరీల పండుగ. అందుకని తెలంగాణలో చాలా తొందరగా అది నిలిచిపోయింది. ఇక్కడ వేళ్ళు ఉనుకొని ఇక్కడ అది భాగమైపోయింది. ఇక్కడ దేశంలో భాగమైపోయింది. హుస్సేన్ ఎవరు అడిగితే మన వాళ్ళకి తెలుసో తెలియదు, నాకైతే ఇది అర్థం కాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే తన భూమి కోసం ప్రజల కోసం త్యాగం చేసిండు. అది మన ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా హుస్సేన్ కోసము అంతగా ఆ పీరీలు పట్టుకొని పాట పాడుకుంటా ఆలోచించుతూ తిరుగుతూ ఉంటారు. చాలా కీలకం. ఇది కర్బలాలో జరిగిన ఒక యుద్ధం. అప్పుడు మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్, ఆయన రాజ్యం తర్వాత నిరంకుశ పాలకుల చేతుల్లో పోతుంది. మహమ్మద్ ప్రవక్త స్థాపించిన ఒక రాజ్యం అంటే ఆయన ఒక గొప్ప నైతిక సామ్రాజ్యమే ఆయన. ఆ తర్వాత వచ్చిన నిరంకుశ పాలకులు మహమ్మద్ ప్రవక్త చెప్పిన సూత్రాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఆ ప్రవర్తిస్తున్నప్పుడు ప్రజలు మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ వచ్చి కోరుతారు, నువ్వు వచ్చి మా కోసం కొట్లాడాలి. పెద్ద బలగమే లేదు ఆయన దగ్గర. అయినా కానీ ఒక దుర్మార్గపాలను ఎదిరించడానికి ధైర్యం చేసి పోవలసిందే అని నిర్ణయించుకుంటాడు. నా శక్తి ఎంత, నా బలం ఎంత, నేను కొట్లాడగలుగుతున్నా లేదా అని ఆలోచించలేదు. ఒక నైతికంగా అవసరమైనప్పుడు ప్రజల కోసం నిలబడవలసిందే అని తన ప్రాణాల గురించి ఆలోచించకుండా తెగింపుతో ఆ రోజు కర్బలాలో యుద్ధానికి దిగుతాడు. ఆ నిరంకుశ పాలకులని ఎదిరిస్తాడు. ఆ కథంతా దాదాపు ఒక 10 రోజుల పాటు జరుగుతుంది. ఆ జరిగినటువంటి యుద్ధం మహాభారత యుద్ధం మాదిరి. అది 14 రోజులు ఏమో జరుగుతుంది, ఇది ఒక 10 రోజుల యుద్ధం. ఆయన బయలుదేరటం, నదీ జలాలు కూడా దొరకకుండా వాళ్ళని అడ్డుకున్నటువంటి వైనం, నీళ్లు దొరకక వాళ్ళు బాధపడ్డటువంటి ముచ్చట, ఇవన్నీ చూస్తారు. వాళ్ళు తిండికి ఇబ్బంది పడతారు. వాళ్ళు ఒక దగ్గర చెట్లలో ఆగుదామనుకుంటారు, కానీ ఎడారిలో తరిమేస్తారు వాళ్ళని. అనేక రకాల అవస్థలు పడతారు. ఆ 10వ రోజు వాళ్ళు చనిపోతారు. ఆ యుద్ధంలో చనిపోతారు. కానీ గొప్ప త్యాగం. ఆ త్యాగాన్ని కీర్తిస్తూ మొహర్రం పండుగ జరుగుతుంది. 2 రకాలుగా జరుగుతుంది. కొందరు చనిపోయిన రోజు ఉపవాస దీక్ష చేసి ఆ రోజు ఆ బాధలో భాగం తీసుకుంటారు. కొందరేమో ఈ 10 రోజులు ఈ పండుగ జరుపుతూ ఆ బాధలో వాళ్ళు భాగస్వాములు అవుతారు. ఎవరి పద్ధతి వాళ్ళని. మన పీరీల పండుగ ఈ 10 రోజులు జరుపుతారు. ఈ 10 రోజుల్లో ఆయన ఎట్లెట్లా కష్టపడ్డది అనేది రోజు కథగా చెప్తుంటారు. కథగా చెప్పి దాన్ని గానం చేస్తుంటే అది విన్న వాళ్ళందరూ కూర్చొని ఏడుస్తుంటారు. ఆయన ఎట్లా కష్టపడ్డాడు ఏంది అని కథ అంతా చెప్తుంటారు. నీళ్ళకి ఎట్లా ఇబ్బంది పడ్డది, తిండికి ఎట్లా ఇబ్బంది పడ్డది, ఎడారిలో ఎట్లా గడిపింది చెప్తా ఉంటే అందరూ కూడా విన్న వాళ్ళందరూ కూడా కళ్ళు కనిపెట్టుకుంటారు. ఈ కథ మన దగ్గరికి ఎట్లా వచ్చిందంటే ఇరాన్ దేశం నుంచి దాదాపు ఒక 1300 సంవత్సరాల క్రితం అప్పుడు కొంతమంది ఈ సూఫీ వాళ్ళు ఒక మత గురువు వాళ్ళు మన భారతదేశానికి కూడా వచ్చింది. వాళ్ళు దేవుడు ఒక్కడే అని నమ్ముతారు. ఆ దేవుడి కోసం నిష్కామంగా వాళ్ళు పూజ చేసుకుంటారు, తప్పిస్తుంటారు. వాళ్ళకి ఇంకొక ఆలోచన ఉండదు. సన్యాసులు మాదిరిగా ఈ సూఫీలు తెలంగాణలో భాగమైంది. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధుల దగ్గరికి మనం ఇప్పటికీ దర్గాల దగ్గరికి పోతాం, కందులు చేస్తాం, పండుగలు చేస్తాం. పిల్లలకు కష్టం వస్తే తీసుకుపోయి ఆ దర్గా కాడ బొట్టు పెట్టుకొని తీసుకొస్తాం. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఇప్పటికీ. వీరు మన దగ్గర ఈ కథ అంతా చెప్పి పీరీళ్ళ పండుగ చేయటం. మన తెలంగాణ ప్రజలు కూడా ఏ మతం కాదు, ఒక నీతి కోసం నిలబడి ప్రాణం త్యాగం చేసిండు కాబట్టి మనం కూడా ఇందులో భాగం కావాలని చెప్పి ఆ 10 రోజులు ఆ పీరీలు నిలబెడతారు. నిలబెట్టిన కాడ నుంచి వాటిని పట్టుకొని దునుకుడు,
ఊరేగింపు తీసుడు, దాని ముందు ఆలవలు ఆడటం, దాన్ని నిప్పుల మీదకి వెళ్ళి నడిచి దాటటం, ఇవన్నీ కూడా మన దగ్గర కూడా ఇందులో భాగమై. ఈ భాగమైనటువంటి పండుగకు మతం లేదు, త్యాగాన్ని కీర్తించడమే. నువ్వు ఎందుకు పోతున్నావంటే గొప్ప త్యాగశీలి అని. అది ఎంత భాగమైపోయిందంటే మన దగ్గర అనేక సామెతలు ఉన్నాయి. ఉట్టిగానే పీరిళ్ళు నీళ్ళ పడతాయా అంటారు కదా, మన దగ్గర సామెత ఉంది. ఆ పేర్లు కూడా మన దగ్గర పెట్టుకుంటారు, దర్గాల పేర్లు. హుస్సేన్ పేరు మన దగ్గర చాలామందికి ఉంటుంది. ఆ పేర్లు పెట్టుకొని అవే పేర్లతో మన దగ్గర కూడా పాటలు పాడుకొని, ఆ పాటలు పాడుకుంటే మన వాళ్ళు ఆ ఆరువల చుట్టూ ఆడటం అనేది తెలంగాణ సంప్రదాయం. అది మన జీవితంలో భాగమే. నువ్వే మతస్థుడు అంటే ఏ మతస్థుడు కాదు, అది త్యాగం చేసిండు పాపం ప్రజల కోసం, కీర్తిస్తుంటారు. అది ఒక గొప్ప మానవత విలువ. మనిషి అరే పాపం వాళ్ళ మనుషుల కోసం కష్టపడి త్యాగం చేసి ప్రాణాలు వదిలిండు అంటే అదొక గొప్ప విషయం కదా, దాన్ని కీర్తించాలి కదా, త్యాగం చేయాలి కదా, ఆ త్యాగాన్ని మనం మెచ్చుకోవాలి కదా అని చెప్పి ఆ త్యాగాన్ని మెచ్చుకునేటోళ్ళు మన దగ్గర ఉన్నారు. కాబట్టి అది తెలంగాణ సమాజంలో ఒక భాగమైంది. ఇవాళ చాలామంది మనం ఎందుకు చేయాలి, నువ్వెవరు, నీ మతం ఏంది, నువ్వెందుకు చేయాలి అని అంటాం. కానీ మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. దానికి ఏమున్నది, దాంట్లో ఒకసారి ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్నాడు, అరే గొప్ప మనిషి త్యాగం చేసిండు, నిలబడ్డాడు నలుగురి కోసము అని అనుకుంటాం కదా. ఆ రకంగా ఆ త్యాగాన్ని గుర్తించడం మతం కాదక్కర్లేదు, మానవత్వం ఉంటే సరిపోతుంది. అట్లనే తెలంగాణలో ఇది మన దగ్గర ఉన్న మానవత్వపు విలువలకు పరాకాష్ఠగా ఈ పండుగ అనేది సాగుతూ వచ్చింది. ప్రజలందరూ కలిసిమెలిసి జీవించడానికి ఈ పండుగ ఒక వేదిక. నిజాము ముందు షియాలు పరిపాలన చేసేటప్పుడు వారు కొంత ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చారు. నిజాము దీన్ని చిన్న చూపు చూడలేదు. తన తల్లి కూడా ఈ నమ్మకాలు ఉండే కాబట్టి ఆయన ఏం చేసిందంటే, మొదటి నిజాం ఆయన ఈ పండుగ జరుపుకోవటానికి చాలా చోట్ల పీరిళ్ళ చావిళ్ళు, అవి అర్షుఖానాలు అంటారు కదా, పీరిళ్ళు నిలబెట్టుకోవటానికి మసీదులు, ఇక్కడ వాళ్ళ అధికారికంగా అప్పుడు నిజాం వాడిన మాట అషూర్ ఖాన్, అట్లా జాగలు దానికి, అవన్నీ కూడా ఆ రకంగా మాన్యాలు అవన్నీ కూడా దానికి కేటాయించడం జరిగింది. అట్లా వచ్చినాయి అవన్నీ. ఇవాళ ఏదో కొత్తగా సృష్టించినవి కావు. ప్రతి ఊళ్ళో పీర్ల చావిడి ఉంటుంది. ఆ పీర్లు నిలబెట్టడానికి ఒక గది ఉంటుంది, అందులో నిలబెట్టుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. దాంట్లో మతానికి అతీతంగా చాలామంది దాని నిర్మాణానికి దానం చేసిన వాళ్ళు, దానికి కాపాడిన వాళ్ళు, ఆ పండుగను దగ్గరుండి జరిపించిన వాళ్ళు ఉన్నారు. అందుకనే ఇవాళ ఇంతమందిని మనం ఇక్కడ జమగూడింది. మన తెలంగాణ ఉద్యమానికి కూడా స్ఫూర్తి. ఓ చేతిలో పూరి బతుకమ్మ, ఒకరేమో ముందట నిలబడి బోనాలు, మరికొంతమంది పీరీలు, ఇవన్నీ పట్టుకొని నడిచినాం కదా. ఎందుకంటే వీటిని ప్రజల ఐక్యతకు, ప్రజలకు ఇవి తెలంగాణ సంస్కృతికి ఇవి గుర్తులు, తెలంగాణ సంస్కృతికి జీవన విధానానికి గుర్తులు. ఇవి లేకుండా తెలంగాణ జీవితాన్ని మనం ఊహించడం సాధ్యం కాదు. కాబట్టి ఆ గుర్తులను ముందు పెట్టి ప్రజలను ఐక్యం చేసి మనందరం కూడా కలిసి నడిచినాం. కాబట్టి ఇవాళ మనమందరం కూడా ఏం కోరుకోవాలంటే, మొట్టమొదటిది మతానికి అతీతంగా ఈ పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగము. మన తెలంగాణలో బలంగా ఉన్న మానవత్వానికి ఇది ప్రతీక, గుర్తు ఇది. కాబట్టి ఈ పండుగ మనం జరుపుకోవాలి. ఇదివరకు ఎట్లా జరుపుకున్నామో ఇప్పుడు కూడా అట్లనే జరుపుకోవాలి. నా మతం వేరు, నీ మతం వేరు అని దూరం జరగవలసిన అవసరం ఏం లేదు. మంచితనాన్ని గుర్తించడానికి మనకి అలకర్లేదు. కాబట్టి మన అందరం కూడా ఈ పండుగ మునుపటి వల్లనే జరుపుకోవాలనేది మన అందరిది ఇవాళ మొదటి పట్టుదలగా ఉండాలి, మొదటి ఆలోచనగా ఉండాలి. గవర్నమెంట్ని ఏం అడుగుతామని తర్వాత నుంచి మొట్టమొదట మనం జరుపుకోవాలి. ఇదివరకు ఎట్లా జరుపుకున్నామో ఇప్పుడు కూడా అట్లనే జరుపుకోవాలి. రెండవది ఏంటంటే, గవర్నమెంట్ కూడా దీనికి అధికారికంగా గుర్తించి సహాయం చేయాలి. మొహర్రం పండుగ గుర్తింపు ఉంది కదా, సెలవే కదా. కాబట్టి గుర్తింపు ఉన్నది, లేకుండే పోలేదు. ఏ గుర్తింపు మనం అడిగేదంటే, ఈ పండుగ జరుపుకోవడానికి గుర్తింపు సహాయం కావాలని మనం అడుగుతున్నాం.
మొహర్రం సెలవు ఉంది, అది అట్లే ఉంటుంది. పండుగ జరుపుకోవడానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి కొంత ప్రోత్సాహం సహాయం అందిస్తే ఏమవుతుందంటే అందరూ కూడా ఎవరికి వాళ్ళు ముందుగా ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు. ఈ గవర్నమెంట్ రాకపోతే దసరా పండుగ జరగలేదా, బతుకమ్మ కాలేదా, అయినాయి కదా, వెనకటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే గవర్నమెంట్ కొంత సహాయం చేస్తే ఏమైతుంది, సౌకర్యాలు కొన్ని కల్పించగలిగితే పండుగ ఇంకా కొంత ఆనందంగా ఉత్సాహంగా చేసుకుంటారు. అటువంటి ఒక గుర్తింపు కావాలి. పీరీళ్ళ చావెళ్ళు కానీ లేకపోతే పీరీళ్ళకు సంబంధించిన మాన్యాలు ఉంటే వాటికి కానీ రక్షణ కల్పించాలి. వాటి ఆలనా పాలన చూసేటువంటి పెద్ద మనుషులకు కొంత సహాయం అందించాలి. ఇవి మనం గవర్నమెంట్ నుంచి కోరి వీటిని సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్నింటికీ కూడా ముఖ్యమంత్రి దాకా పోనక్కర్లేదు. ఇది సాంస్కృతిక వ్యవహారాలు చూసే మంత్రి వేరే ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడచ్చు. మున్సిపల్ గారికి అయితే బాగా పరిచయమే కాబట్టి అందరూ కూడా వెళ్ళి మనం ఆ మాటకు వస్తాం. ఆ మంత్రి గారికి కలిసి ఒక మాట చెప్తే కాదని అన్నాడు ఆయన కూడా. ఎందుకంటే ఆయన కూడా ఈ పీరీళ్ళ పండుగ శ్రీహరి జిల్లా, కానీ సాంస్కృతిక కల్చరల్ డిఫరెన్స్ లేదు. అది మనం చూసి మాట్లాడి దీనికోసం తప్పకుండా నేను అడిగిన విధంగా సహాయం చేద్దాం. ఒకటే ముఖ్యం, మనకు కావాల్సింది ఏంటంటే పండుగ మనం ఎవరెవరు ఏమేమి ప్రచారాలు చేసినా పండుగ మాత్రం అందరికి కూడి జరుపుకోవడం ఇదివరకు ఎట్లా చేసినామో ఇప్పుడు అట్లా చేసుకోవాలి. ఈ మాట నేనే అంటలేను, ఇక్కడ మనకంటే పెద్ద అనేక మంచి చెడులు చూసి ఈ సమాజము ఒక మంచి ప్రజాస్వామ్య సమాజంగా ఎదగాలని కోరుకునేటువంటి మన మాస్టర్జీ గారు కూడా ఈ మాట చెప్తున్నారు. అందరం కలిసి జరుపుకుందాం అనేటువంటి మాట. మన పెద్దలు ఉబేదుల్లా కుత్వాల్ గారు చెప్తున్నారు ఈ మాట. మన అందరం కలిసి ఈ పండుగ జరుపుకుందాం. ఇవి అన్నిటికంటే మించి మన కాచం సత్యనారాయణ గారు కూడా ఈ మాట అంటున్నారు. అందరం కలిసి చేసుకుందాం. ఎందుకు వెనకటి నుంచి వచ్చిన పండుగ ఇవ్వాలి, మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. మనం వేరే పండుగ చేసుకునే పని అయితే బతుకమ్మ ఆడదాం, బోనాలు చేసుకుందాం, అదేవిధంగా పీరీలు కూడా చేసుకుందాం. అది నేను మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. మన సంస్కృతి మనం వదులుకోమని అవసరం లేదు, కానీ పీరీళ్ళ పండుగ కూడా మన జీవన విధానంలో ఒక భాగం, మన జీవితంలో ఒక భాగం. ఆ పండుగను కూడా మనం గుర్తించి గౌరవించి ఇదివరకు ఏ రకంగానైతే అందరం కూడి ఈ పండుగ ఊళ్ళే చేసుకున్నామో ఇప్పుడు కూడా అట్లే చేసుకోవాలి. నా చిన్నప్పుడు మేమంటే బతకపోయినాం మా ఊరు వదిలి, కానీ మేము పుట్టినప్పుడు మా ఊళ్ళో ఊళ్ళో పట్టుకొని తిరిగేది ఇది ఏంది, ఎవరు మా అమ్మ మా బాపుని మేము అడుగుతుండేది ఏ పండుగ ఎందుకు చేస్తారు, ఈ పండుగ ప్రత్యేకత ఏంటి అని. అట్లా రకరకాల విషయాలు వాళ్ళు చెప్పుకుంటే విని తెలుసుకున్నటువంటివి. అందరు కూడా ఎగిరేది, దునికేది, ఆ పండుగలో ఉత్సాహంగా పాల్గొనేది, ఆడేది కదా. మన జీవితంలో ఒక భాగం మనం పోషిస్తామా, ఈ చెయ్యి మంచిగా లేదని చెయ్యి నరుకుతామా, మందు పెట్టి మంచిగా చేసుకుంటాం, కానీ ఇది కూడా అదే మన జీవితంలో భాగము. దాన్ని మనం విడిచిపెట్టేదని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతూ ఇంత అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం నిర్వహించినందుకు కాచం సత్యనారాయణ గారిని అభినందిస్తూ మనం ఈ పెట్టినటువంటి డిమాండ్లను తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని, వాటి సాధన కోసం ఒక ప్రయత్నం చేద్దామని, మన తెలంగాణకు ఉన్నటువంటి గొప్ప సంస్కృతిని కాపాడుకుందామని ఈ సందర్భంగా అందరికీ నేను అభ్యర్థిస్తూ జై తెలంగాణ. జరుపుకుందాం పీరీళ్ళ పండుగను, కలిసి మెలిసి పీరీళ్ళ పండుగ, కలిసి మెలిసి పీరీళ్ళ పండుగ. ఒక 4-5 రోజుల వ్యవధిలోనే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి పీర్ల పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పండుగ గుర్తించాలని చెప్పి పీర్ల మాన్యాలు ఏవైతే ఉన్నావో వాటన్నింటినీ కూడా పీర్ల పండుగ నిర్వాహకులకు చెప్పాలని చెప్పి పీర్ల పండుగ నిర్వాహకులకు పీర్ల చావిడుల
ఈ రోడ్డు నిర్మాణ సాధన ఒక చిన్న స్థాయి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని మనం జరుపుకున్నాం. ఈ నెల రోజులు వీటి కొరకు 1,80,000 మెంబర్ కి దోసరా హాజరు అన్నాం కదా, అట్లా 1,80,000 మందితో మనం ఒక సభను హైదరాబాద్ లో జరుగుతాం. ఆ సంకల్పంతో మనం ముందుకు పోగలిగితే ఖచ్చితంగా పీర్ల పండుగ అనేది ఇది కేవలం పండుగ కాదు. పెద్దవాళ్ళు చెప్పారు పీర్ల మసీదులో కూడా ప్రత్యేకత ఉంది. పండుగ గురించి నేను ముందు చెప్పిన, మేము మా ఊర్లో ఆ ఊర్లో బతకడానికి వచ్చిన వాళ్ళు, సంచార జీవులు, నాటకాలు వేసేటవాళ్ళు, తోలుబొప్పలాటలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి నీళ్ళని పీర్ల మసీదులోనే వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పటికీ ఎక్కడైనా పీర్ల మసీదులు ఉంటే అక్కడే ఉంటారు. అటువంటి వాళ్ళు అంటే ఏ దిక్కు లేని వాళ్ళకు ఒక దిక్కుగా పీర్ల పండుగ పనిచేసింది. కాబట్టి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ తక్కువ సమయంలో తమ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మా ఉపదన్న గారికి, తెలంగాణ